తీద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. లూకా సువార్త 13వ అధ్యాయం 8-9 వచనాలు. నేను దాని చుట్టూ తవ్వి వెరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికివేయుమని అతనితో చెప్పాను. మనకి ఈ కథ చాలా సార్లు నేను చెప్పాను, మరలా చెప్తున్నాను. ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ఆ అంజూరపు చెట్టుని దేవుడు, ఆ తోట యజమాని, తోటమాలి రోజు పనిచేస్తున్నాడు. ఆ ద్రాక్ష తోటకు ఎలాగైతే చూస్తున్నాడో అంజూరపు చెట్టును కూడా అలాగే చూస్తున్నాడు. కానీ అన్ని చెట్లు ఫలిస్తున్నాయి, కానీ ఈ అంజూరపు చెట్టు ఫలించట్లా. ఒకరోజు యజమాని వచ్చి తోటమాలితో అంటున్నాడు, తోటను కాపలా కాసేవాడితో చెప్తున్నాడు, 3 సంవత్సరాల నుంచి నేను ఫలాలు వెతుకుతున్నాను, కానీ ఈ చెట్టు ఫలించట్లా, ఎందుకు దీన్ని నరికి పడాయి అని అన్నాడు. ఈ నేల వ్యర్థమైపోతుంది, సమయం వ్యర్థమైపోతుంది. అదే ఈ నేలలో ఇంకొక చెట్టును నాటితే అది బ్రహ్మాండంగా ఫలించేది. ఎందుకు నేల వ్యర్థమైపోవాలా, ఎందుకు టైము వ్యర్థమైపోవాలా, దీన్ని నరికేయి అని అన్నాడు. అప్పుడు ఆ తోటమాలి అంటాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండనేమో, నేను దానికి పాది తీస్తాను, చుట్టుపక్కల మట్టి తీస్తాను, ఏమన్నా ఏర్లకి ఏమన్నా అడ్డం పడ్డాయేమో తీసి పడేస్తాను, నీరు పెడతాను, ఎరువేస్తాను. చక్కగా ఎరువేసిన తర్వాత అది ఫలిస్తే సరి, లేని ఎడల నరికేద్దాం అని అన్నాడు. అది ఫలించినా సరే, లేని ఎడల నరికేద్దాం. ఇది కథ, అక్కడ యేసుప్రభు చెప్పిన కథ. నేను ఒక మాట చెప్తాను, ఇంతకీ అది ఫలించిందా ఫలించలేదా? ఫలించిందా ఫలించలేదా? దేవుడు రాయలేదు అక్కడ, దేవుడు రాయలేదు. కానీ ప్రభు మనకు చెప్పే మాట ఏంటంటే, తప్పక చెట్టు ఫలించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫలించాలి, ఫలించకపోతే ప్రమాదం. ఈ చెట్టు ఎవరికి సాదృశ్యమయ్యా అంటే, ఈ చెట్టు మనకే సాదృశ్యం, మనమే ఆ చెట్టు. దేవుడు ఆ చెట్టును చూపించి చెప్తున్నాడు, మీరు ఫలించాలి, మీరు తప్పక ఫలించాలి. ఫలించకపోతే దేవునికి కోపం వస్తుంది. దేవుని కోరిక ఏందో తెలుసా? మన మీద దేవునికి ఉన్న కోరిక ఏంటంటే, మీరు ఫలించాలి. ఫలించాలి అంటే చాలా రకాల ఫలాలు ఉన్నాయి బైబిల్లో. మంచి ఫలాలు అంటాడు. ఏ ఫలాలు? మంచి ఫలాలు అంటే మంచి లక్షణాలని, మంచి లక్షణాలు. ఇంకో చోట రాయబడి వెలుగు ఫలం అని రాయబడి. వెలుగు ఫలం అంటే వెలుగు బిడ్డలాగా, దేవుని బిడ్డలాగా ఉండమని అర్థం. ఇంకోటి మారు మనస్సుకు తగిన ఫలం. ఏ మనస్సు? మారు మనస్సుకు తగిన ఫలాలు మీరు ఫలించండి అంటాడు. అంటే మనస్సు మార్చుకోమని, ఇంతకు ముందున్న చెడు మనస్సు కాదు, మంచి మనస్సును పొందుకోమని. వాగ్దాన ఫలం అంటాడు. దేవుడు మనకు వాగ్దానం చేశాడు, దాన్ని పొందుకోమని అర్థం. వాగ్దాన ఫలం. ఇంకోటి ఉంటుంది ఆత్మఫలం. ఆత్మఫలం. చివరిగా అంటాడు వాగ్దాన దేశపు ఫలం, నిత్య జీవార్థమైన ఫలం. నిత్య జీవార్థమైన ఫలం. ఇన్ని రకాల ఫలాలు ఉన్నాయి. నిత్య జీవార్థమైన ఫలం ఉంది, ఆత్మఫలం ఉంది, వాగ్దాన ఫలం ఉంది, విశ్వాస ఫలం ఉంది, తర్వాత వెలుగు ఫలం ఉంది, మంచి ఫలం ఉంది, మారు మనస్సుకు తగిన ఫలాలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు అంటాడు మీరు ఫలించాలి అని అన్నాడు. ఇవన్నీ మీరు ఏమవ్వాలంట? ఇవన్నీ మనలో కనబడాలంట. దేవునికి కనబడకపోతే దేవుడు చెప్తున్నాడు, ఈ సంవత్సరం ఉండని, వచ్చే సంవత్సరం దాన్ని నరికేయి. మీరు ఫలించకపోతే నరికేయమని అన్నాడు. మనం ఫలించాలంటే ఏం చేయాలా? ఈరోజు నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే,
మనం ఫలించాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే ఫలిస్తాం? ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకు ఉండిన ఎడల అది ఒంటిగానే ఉండును, విస్తారంగా ఫలిస్తుంది. ముందు ఫలించాలి అంటే గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోవాలా? ఏమవ్వాలా? చచ్చిపోకపోతే ఫలించదు, చచ్చిపోకపోతే వర్ధిల్లదు, చచ్చిపోకపోతే విస్తరించదు. మనం నాటేది ఒక్క విత్తనమే. ఆ ఒక్క చెట్టుకి ఎన్ని విత్తనాలు వస్తాయి? ఎన్ని ఫలాలు వస్తాయి? ఆ ఫలాల్లో ఎన్ని విత్తనాలు వస్తాయి? అందుకే దేవుడు అంటాడు, ముందు ఆ విత్తనం భూమిలో పడి ఏమైపోవాలంట? చచ్చిపోవాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందు మనం చచ్చిపోవాలా. ముందు మనం చచ్చిపోవాలంటే ఇంటికి పోయి మందు తాగారండు, అది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడెవడో హైదరాబాద్లో ఒక పాస్టర్ చెప్తే, ఒక పాస్టర్గా చెప్తున్నాడంట, నన్ను నమ్మిన శిష్యులు మందు తాగిన, విషం తాగిన ఏం కాదంటే నవక్రాన్ని తీసుకొని తాగాడంట. అంటే వీడు రుజువు చేసుకోవాలి ఇప్పుడు, నేను దేవుడి శిష్యుణ్ణి అని. దాని అర్థం అది కాదు. ఒకవేళ పొరపాటున తాగితే దేవుడు కాపాడతాడని, అంతేగాని నువ్వు దేవుడికి టెస్ట్ పెట్టమని కాదు. ప్రభువా నేను శిష్యుడినా కాదా, నువ్వు రుజువు చేయి అని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విత్తనం భూమిలో పడి చనిపోవటం అంటే నీ శరీరం చచ్చిపోవాలి అని అర్థం. కొలస్సీ పత్రిక దాంట్లో ఉంది చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. 3:5. మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష అన్ని వీటిని చంపేయండి. వీటిని చంపేయాలి. దేన్ని చంపాలో ఫస్ట్లోనే చెప్పాడు, మీ అవయవములను చంపండి. ఈ శరీరంతో చేసే పాపాన్ని ముందు దాన్ని చంపమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందు ఈ శరీరంతో చేసే ఈ పాపాలను, ఈ మంచి కాదు, ఈ పాపాలను చంపేస్తే ఆ విత్తనం మరలా బతుకుతుంది. మరలా బతికింది కాక అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఒక చెట్టుకు కాయ కాస్తే కొన్ని వందల మంది తింటారు. సంవత్సరం దానికి టైంకి వచ్చే తల్లికి విస్తారంగా కాస్తుంది. ఒక్క కాపుతో అయిపోదు, ఇంకా కాస్తానే ఉంటుంది. చాలా కాయలు కాస్తుంది, చాలామంది తింటారు. ఆ చెట్టు కింద చాలామంది బతుకుతారు. ఆ చెట్టు కోసం అనేక మంది బతికే వాళ్ళు ఉన్నారు. కాయలు అమ్ముకుని బతికేవాళ్ళు లేరండి. అనేక మందికి జీవనాధారం అవుతాయి. అదే విత్తనం అట్లాగే ఉండిపోతే దానివల్ల ఫలాలు రావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన శరీరం అనే ఈ చెడు అవయవాలు చచ్చిపోవాలి. దేన్ని చంపమన్నాడు? ఒకసారి చూడండి, చదవండి ఆ వాక్యం. జారత్వం. నేను ఒకసారి చెప్తాను, ఒక్కొక్కడు చదువుగా. జారత్వం అంటే అర్థం తెలుసా? శరీరంతో చేసే పాపం. శరీరంతో చేసే పాపం. వ్యభిచారం వేరు, జారత్వం వేరు. జారత్వం అంటే వివాహం కాకముందు చేసే పాపాన్ని జారత్వం అంటారు. ఒకవేళ వివాహం అయిన తర్వాత భార్యకి భర్తకి తెలియకుండా చేసే పాపాన్ని జారత్వం అంటారు. జారత్వం ఇది శరీర సంబంధమైన పాపం. ఈ శరీరాన్ని చంపాల. దేన్ని చంపమన్నాడు? శరీరాన్ని చంపుకోమన్నాడు. దీనివల్ల వచ్చే పాపాన్ని చంపమన్నాడు. తర్వాత రెండోది
అపవిత్రత అంటే మనం పాడు చేసేది, మనల్ని పాడు చేసేది. మనం ఎవరికన్నా తాగద్దు అని చెప్పామనుకోండి, బైబిల్లో ఎక్కడ ఉంది చూపించో అంటాడు. సిగరెట్ తాగద్దురా అని చెప్పామంటే ఎక్కడ ఉందే చూపించు అంటాడు. కిల్లి వేయద్దురా, గుట్కాలు వేయద్దురా అన్నాం అనుకో, ఎక్కడ ఉంది చూపించు అంటాడు. దేవుడు అన్నిటికీ ఒకటే సమాధానం చెప్పాడు, ఈ శరీరాన్ని పాడు చేసావా, నేను నిన్ను పాడు చేస్తాను అని అన్నాడు. నీ శరీరాన్ని పాడు చేసావా, నేను నిన్ను పాడు చేస్తాను. నీ శరీరాన్ని పాడు చేసే ఏది నీ దగ్గరికి రాకూడదు. మందు తాగావా, కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. సిగరెట్ తాగావా, ఊపిరితిత్తులు ఫెయిల్ అవుతాయి. గుట్కాలు కైనీలు వేసావా, క్యాన్సర్లు వస్తాయి. దానివల్ల నీ శరీరం పాడవుతుంది. అందుకే దేవుడు అంటాడు, నిన్ను అపవిత్రం చేసే ఏది నీ దగ్గర ఉండద్దు, దాన్ని చంపు. అపవిత్రం చేసే వాటిని చంపు. శరీరాన్ని చంపుకోమన్నాడు, అపవిత్రం చేసే వాటిని చంపమన్నాడు. మూడోది కామాతురత, అంటే చెడు ఆలోచనలు. ఎవరినైనా మంచిగా ఉన్న వాళ్ళు చూసామనుకో, వీళ్ళైతే బాగుండు అని అనుకుంటాం. అది ఆ ఆలోచనను చంపమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో వచ్చే చెడు ఆలోచనలను చంపమన్నాడు. ఆ తర్వాత దురాశ. ఏ ఆశ? దురాశ అంటే ఒక మాటలు చెప్పాలంటే అత్యాశ. ఆశ వేరు, దురాశ. ఆశ ఉంటుంది, బైక్ కొనుక్కోవాలని ఆశ. బైక్ వద్దులే, కారు కొనుక్కోవాలనేది అత్యాశ. బైకే గతి లేదు, ఏం కావాలా? కారు కావాలా. అది దురాశ అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు, అత్యాశ ఉండకూడదు, ఎక్కువ ఆశ ఉండకూడదు. ఎక్కువ ఆశ ఉంటే కూడా ప్రమాదం. ఆ ఆశల్ని చంపేయమన్నాడు. శరీరాన్ని చంపు, చెడు ఆలోచనలు చంపు, నిన్ను పాడు చేసే వాటిని చంపు, తర్వాత ఆశల్ని, దురాశల్ని చంపు. తర్వాత విగ్రహారాధన అంటే ఏదో అనుకోమాకండి. విగ్రహారాధన అంటే దేవునికి ఇచ్చే స్థానాన్ని తీసుకెళ్ళి ఎవరికన్నా ఇచ్చామా, అది విగ్రహారాధన అవుతుంది. అది ఏదైనా, అది వస్తువే కావచ్చు, మనుషులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవునికి ఇచ్చే స్థానం నువ్వు ఎవరికన్నా ఇస్తే అది విగ్రహారాధన అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవడు దేవునికి సమానమైనోడు కాదు. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారం కలిగిన వాడు, సర్వంతర్యామి అయిన దేవుడు, అంతటా ఉన్నవాడు, ఏదైనా చేయగలిగిన వాడు, మరణాన్ని సైతం జయించగలిగిన వాడు, తన శరీరాన్ని సైతం పరిశుద్ధంగా కాపాడుకున్నవాడు ఆయన దేవుడు. ఆ స్థానాన్ని తీసుకెళ్ళి ఎవరికన్నా ఇస్తే అది విగ్రహారాధన అవుతుంది. ఇంకొకటి ఏంటది? ధనాపేక్ష. ధనం ఉండాలి, అపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష. డబ్బుంది, ఇంకా కావాలా, డబ్బుంది, ఇంకా కావాలన్న కోరిక నిన్నేం చేస్తుంది? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఈ ధనాపేక్ష వల్ల ఎంతమందికి కీడు చేస్తారో, ఎంతమందిని దూషిస్తారో, ఎంతమంది దగ్గర అవమాన పాలవుతావో, ఎంతమందిని పాడు చేస్తారో. అందుకే ప్రభు అంటాడు, ధనాపేక్షను చంపేయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ శరీరాన్ని చంపేయి, చెడు ఆలోచనలను చంపేయి, నిన్ను అపవిత్రం చేసే వాటిని చంపేయి, కోరికలను చంపు, ఆశల్ని చంపు, ధనాపేక్షను చంపేసేయి. వీటిని చంపమంటున్నాడు. ఇవి శరీరం వల్ల కలుగుతాయి, వీటిని చంపమన్నాడు. దేవునికి స్తోత్రం. ఇవి చంపేస్తే ఆశీర్వాదకరమైన ఫలాలు ఫలిస్తాం.
అప్పుడు నువ్వు అనేక మందికి దీవెనకరంగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. ముందు నీ శరీరాన్ని ఏం చేయమన్నాడు? చంపాలా. నీ శరీరాన్ని ముందు చంపాలా. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతేనే కానీ అది ఫలించదు. ప్రైజ్ ది లార్డ్. చేనుకి వెళ్తాము, గుప్పెడు విత్తనాలు తీసుకెళ్తాం. మనం వేసేది గుప్పెడు తీసుకొని వేస్తాం, కానీ మహా అయితే ఒక అరబస్తా విత్తనాలు వేస్తాం. ఒక ఎకరానికో ఎకరానికో ఒక అరబస్తా విత్తనాలు వేస్తాం. కానీ ఇంటికి తెచ్చేటప్పుడు బస్తాలు తెచ్చుకుంటాం. అదే లేదా అరబస్తాతో సరిపెట్టుకుందాం అనుకున్నాం అనుకో, అది అంతటితో ఆగిపోద్ది. నీకు అన్ని బస్తాల విత్తనాలు రావు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు ఫలించి ఆశీర్వాదకరంగా మారాలంటే ముందు నీ శరీరాన్ని చంపు అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ శరీరాన్ని చంపు. ఒకటి, నీ శరీరాన్ని చంపాలి. రెండో మాట, కీర్తనలు 1వ కీర్తన 3వ వచనం. 1వ కీర్తన 3వ వచనం. ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఆ వాక్యాన్ని మీరు ఫస్ట్ నుంచి చదవాలా. ఫస్ట్ మొదటి వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. నేను చెప్తాను, తల పైకెత్తాడు, చెప్తున్నా. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. మీరు నడవాలంటే దేవుని మాట చొప్పున నడవాలి, సేవకుని మాట చొప్పున నడవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున, అంటే పాపాత్ములు చేసే పనులు మీరు చేయొద్దు. వాళ్ళు చేసే పనులు మీరు చేయొద్దు. వాళ్ళు వెళ్ళే మార్గాల మీరు వెళ్ళొద్దు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండు. ఎకిలిగా నవ్వుకుంటారు చూసా, కూర్చొని ఆ అమ్మ గురించి, ఈ అమ్మ గురించి, ఆ ఇంటి గురించి, ఈ ఇంటి గురించి కూర్చొని చెప్పుకుంటారు. బైబిల్ భాషలో ముసలమ్మ ముచ్చట్లు అంటారు. ఈ కూర్చునే చోట కూర్చోమాకండి. కూర్చోకుండా ఏం చేయమంటావంటే అక్కడ అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని రాత్రి మగళ్ళు ధ్యానించేవాడు ధన్యుడు. అక్కడిక్కడ కూర్చొని ఆ ముచ్చట్లు చెప్పుకునే బదులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడంటే, అతడు నీటి కాలువల యోరను నాటబడిన, తలెత్తని చెప్తాను, కాలువ ఉందా, కాలువ ఒడ్డున నాటబడిన, ఓర అంటే ఒడ్డున అని అర్థం. నీటి యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎప్పుడు పచ్చగా కలకలాడతాడు, ఫలాలు ఫలిస్తాడు. చెట్టు ఎలాగైతే పచ్చగా ఉంటుందో అలా పచ్చగా ఉంటాడు. రెండవది, ఫలాలు ఫలిస్తాడు. ఎవడయ్యా అంటే నీటి కాలవల ఒడ్డున నాటబడిన వాడు. ఎందుకు కాలువ ఒడ్డున నాటబడాలంటే దానికి నీళ్లు ఎప్పుడు అవసరం. నీటి యోరన నాటబడాలి. ఎక్కడ నాటబడాలి? ముందు విత్తనం చచ్చిపోవాలి. రెండో మాట, నీటి కాలువల యోరన నాటబడాలి. ఆ చెట్టుకి ఎప్పుడు నీళ్ళు అవసరం. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఆ నీళ్లు ఎవరు పెడతారంటే నీళ్లు అంటారేమో. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. 3వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. నేను నాటి తిని
అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు విత్తినది ఒకరు, నీరు పోసింది ఎరువు వేసింది నన్ను, వృద్ధి చేసింది నీవే కదా. హల్లెలూయా. విత్తింది ఒకళ్ళు, నీరు పోసింది ఒకళ్ళు, ఎరువు వేసింది ఒకళ్ళు. వీళ్ళు ఇంత పని చేసినా వృద్ధి చేసేది దేవుడు. ఆ చెట్టు ఎదిగి ఫలించాలంటే చేయాల్సిన పని ఎవరిదయ్యా అంటే దేవుడు. ఒక ఆయన విత్తుతాడు. విత్తడం అంటే రక్షించడం, విత్తడం అంటే రక్షించడం. ఒకని దేవుని మందిరానికి తీసుకురావాలంటే మామూలు విషయం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత తేలిగ్గా రారు దేవుని మందిరానికి రామంటే. అందుకే పౌలు అంటాడు, విత్తింది నేను రక్షించాను, కానీ నా తర్వాత ఇంకొకరిని పంపించాను, వాడు నీళ్లు పోసాడు. ప్రైజ్ ది లార్డ్. నీళ్ళంటే ఏంది? నీళ్ళంటే వాక్యం. విత్తింది ఒకరు, రక్షించింది ఒకళ్ళు, వాళ్ళకి వాక్యం పెట్టింది ఇంకొకళ్ళు, ఎరువు వేసింది బలమైంది, బలాన్ని ఇచ్చేది ఇంకొక ఇచ్చాడు ఒక ఆయన, కానీ ఆయన వృద్ధి చేసింది దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, వాక్యం అనే నీరు ఎప్పుడు ఉండాలి చెట్టుకి. ఎప్పుడైతే వాక్యం అనే నీరు ఎప్పుడు ఉంటుందో ఆ చెట్టు పచ్చగా కలకల్లాడుతుంది, ఫలిస్తుంది, సమృద్ధిగా ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది సైంటిస్టులు ఉన్నారు, మనకి చాలామంది సైంటిస్టులు ఉన్నారు. బల్బుని కనిపెట్టాడా సైంటిస్ట్. ఆయన బల్బుని దేంతో కనిపెట్టాడు తెలుసా? దేన్ని చదివి కనిపెట్టాడు తెలుసా? బైబిల్ చదివి కనిపెట్టాడు. ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు మంది ఇస్తారు చూసా, ఆ మత్తు మంది ఇచ్చిన కనిపెట్టిన ఆయన ఎవరో తెలుసా? ఒక ఆయన దేన్ని చూసి కనిపెట్టాడు అంటే బైబిల్ని చదివి కనిపెట్టాడు. ఇప్పుడు మనం వాడుకునే పెట్రోల్, ఆ పెట్రోల్ ఒక ఆయన కనిపెట్టాడు, ఎక్కడుందో కనిపెట్టాడు. అది దేంట్లో కనిపెట్టాడు తెలుసా? బైబిల్ని తీసి కనిపెట్టాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. అందరేమో బల్లపరుపుగా ఉంది, అందుకే మనం నిలబడుతున్నాం, గుండ్రంగా ఉంటే ఎట్ట నిలబడుతున్నాం అని అన్నారు. కానీ ఒక ఆయన బైబిల్ చదివి చెప్తున్నాడు, లేదు భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. అది దేన్ని బట్టి చెప్పాడంటే బైబిల్ చదివి చెప్పాడు. వీళ్ళందరూ గొప్ప వాళ్ళు కావడానికి కారణం ఏంటంటే బైబిల్. అందుకే బైబిల్ని దీవారాత్రులు చదవమని చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీవారాత్రులు బైబిల్ చదివితే ఏదో ఒక ప్రయోజనం నీకు ఖచ్చితంగా కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. ఒకసారి బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, చాలామంది ఇశ్రాయేలు ప్రజల్ని బానిసలుగా తెచ్చుకున్నారు. ఒక దేశం వాళ్ళు బానిసలుగా తెచ్చుకున్నారు ఇశ్రాయేలు జనాంగాన్ని. ఆ జనాంగంలో ఒక నలుగురు ఉన్నారు, మంచి భక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళ పేరు ఏంటంటే షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు. నలుగురు ఉన్నారు, మంచి భక్తి కలిగిన వాళ్ళు. వీళ్ళు బానిసలుగా వచ్చారు. చాలా జాగ్రత్తగా వినాలి. వాళ్ళు ఎలా వచ్చారంటే ఈ దేశానికి బానిసలుగా వచ్చారు. అంటే అవతల రాజు ఏమి చెప్తే అది చెయ్యాల. అయితే ఆ ఊళ్ళో ఉన్న రాజుకి, ఆ దేశంలో ఉన్న రాజుకి ఒకరోజు ఒక కళ వచ్చింది. ఆ కళ చెప్పాడు. తర్వాత ఆ రాజుగారు కొద్దిగా ఘనంగా చూశాడు, మంచి పేరు వచ్చింది దానియేలుకి. ప్రైజ్ ది లార్డ్. దానియేలుకి ఆ కళ అర్థం చెప్పినందుకు మంచి పేరు వచ్చింది. ఆ రాజుగారు చచ్చిపోయాడు. ఆ రాజుగారు తర్వాత ఆయన కొడుకు రాజు అయ్యాడు. ఆయన పేరు ఏంటంటే బెల్షాజార్. ఏం పేరు? బెల్షాజార్. వీడు కొత్తగా యవనస్తుడు,
యవనస్తుడు రక్తం ఉడుకుతూ ఉంటుంది కండి. ఈ ఉడుకు రక్తం మీద కొత్తగా రాజు అయ్యాడని ఫంక్షన్ చేశాడు. ఫంక్షన్ చేసేవాడు అందరికీ ఫంక్షన్ ఇచ్చేటప్పుడు మందు పోస్తారు. ఆ మందు పోయటానికి మామూలు ఎక్కడన్నా వస్తువులు తెచ్చుకుంటే బాగుండు. దేవుని మందిరంలో వాడే వస్తువులను తీసుకెళ్ళి మందు పోపించి వాడాడు. మందు పోపించాడు, అందరికీ మందు పోపించాడు. ఇది తాగుతూ ఉన్నారు, ఫంక్షన్ చేస్తూ ఉన్నారు. ఈలోపు ఆ రాజు చూస్తూ ఉండగా గాల్లో నుంచి ఒక చెయ్యి వచ్చింది, బయటికి చెయ్యి వచ్చింది. ఇంతవరకే కనబడతా ఉంది. ఆ చెయ్యి గోడ మీద ఏదో రాసింది. మేనే టేకెల్ ఉపార్ సన్ అని రాసిపోయింది. ఆ చెయ్యి ఏంటో తెలియలా, అది ఏం రాసిందో అర్థం కాల రాజుకి. అందరిని పిలిపించాడు, మాంత్రికుల్ని పిలిపించాడు, మంత్ర విద్యలను పిలిపించాడు, జాతకం చెప్పేవాళ్ళని పిలిపించాడు, జ్యోతిష్యుల్ని పిలిపించాడు. అందరిని పిలిపించి అది చూపించి అడుగుతున్నాడు, దాని అర్థం ఏందో మాకు కావాలి. ఎవడన్నా చెప్తాడా? చెప్పండి అని అడిగితే ఒక్కడు కూడా సమాధానం చెప్పాల. అయితే ఆ ఊరిలో ఉన్న ఒకడు చెప్పాడు, అయ్యా మీ నాన్నగారికి ఒకసారి కల వస్తే ఒకడు చెప్పాడు కల అర్థం. వాడిని పిలిపిద్దాం, ఒకసారి వాడు చెప్తాడేమో. ఎందుకంటే వాడికి దేవుని ఆత్మ ఉంది. హల్లెలూయా! ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని జ్ఞానం కలిగిన వాడు. వాడిని పిలిపించి అడుగుదాం, వాడు చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. పిలిపించారు. పిలిపిస్తే దానియేలు వచ్చాడు, దాన్ని చూశాడు. దానియేలు అర్థం చెప్పాడు. ఏమన్నాడంటే, రాజా నీ రాజ్యం నాశనానికి దగ్గరలో ఉంది, దేవుడు కొలత వేశాడు, జాగ్రత్త అని చెప్పాడు. రాజుగారికి అహంకారం కదండి, అహంకారం, పదవి అహంకారం. ఇప్పుడు ఆ రాజుగారు అంటాడు, ఏం చేయలేక ఏం చేస్తాడో చేసుకొని అని చెప్పి వదిలేస్తే అదే రోజు సాయంకాలం ఆ రాజుగారు చచ్చాడు. దేవునికి స్తోత్రం. అదే రోజు సాయంకాలం కల్లా ఆ రాజు చచ్చాడు. ఆయన కొడుకు రాజయ్యాడు. ఇప్పుడు ఆ రాజుగారు దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంటే, ఆయన రాజ్యంలో ప్రధానులందరిలో ముగ్గురులో ప్రధానమైన వాడిగా నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై దర్యావేషుకు ఇష్టమాయను. అక్కడ 120 మందిని నియమించాడు. ప్రపంచమంతా ఒకే రాజ్యం ఉంది. ఆ రాజ్యం అంతట్లో జ్ఞానం కలిగిన వాళ్ళని 120 మందిని తీశాడు. ఆ 120 మంది రాజుగారి కింద పనిచేస్తారు. ఆ 120 మంది మీద పెద్దోళ్ళని నియమించాడు. వాళ్ళు 120 మందిని కూడా చూడటానికి పెద్దోళ్ళు నియమించాడు. వాళ్ళు ఎంతమంది అంటే 3. ఆ 3లో ప్రధానుడు ఎవరు? దేవునికి స్తోత్రం. ఆ 3లో కూడా ప్రధానమైనడు ఎవరు? దానియేలు. దేవునికి స్తోత్రం. అసలు దానియేలు స్థితి ఫస్ట్ ఎట్లాంటిది? బానిసగా వచ్చినోడు రాజుగారి తర్వాత రాజుగారి స్థానానికి ఎగబడ్డాడు. దేవునికి స్తోత్రం. వర్ధిల్లాడు, ఎదిగాడు. ఎదగడానికి కారణం ఏంటంటే అదే 5వ అధ్యాయం 11వ వచనం. దానియేలు 5:11 ఉంది. అది అతడు పరిశుద్ధుడైన దేవతల ఆత్మ కలిగిన వాడు. ఏ జ్ఞానం ఉంది? ఏ జ్ఞానం? దైవ జ్ఞానం కలిగిన వాడు. మనకి ఏ జ్ఞానం అవసరం? ఏ జ్ఞానం అవసరం? దైవ జ్ఞానం అవసరం. దైవ జ్ఞానం రావాలంటే వాక్యం చదవాలి.
వాక్యంలో నుంచి దైవ జ్ఞానం వస్తుంది. ఆ వాక్యం నిన్ను గొప్ప స్థితికి తీసుకెళ్తారు, గొప్ప స్థితికి తీసుకెళ్ళిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని వాక్యం, మీరు ఎన్ని పుస్తకాలు చదివినా జ్ఞానం రాదు, మీరు ఎదగరు. నేను చెప్తున్నాను, మహా అయితే సంపాదనలో, ఉద్యోగంలో, లేకపోతే ప్రతి విషయంలో ఎదుగుతారేమో, కానీ ఆత్మీయంగా మంచి స్థితిలో నువ్వు ఎదగాలంటే ఖచ్చితంగా బైబిల్ చదవాలి. బైబిల్ చదివేవాడికి దేవుడిచ్చే జ్ఞానం వలన ఆకు వాడక తన కాలం ముందు ఫలమించు చెట్టు వలె ఉంటాడు, వాడు వర్ధిల్లుతాడు అని రాయబడి. ఏమవుతాడు? వర్ధిల్లుతాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది భక్తులు ఉన్నారు, ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నాం, వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయినా సరే చెప్పుకుంటున్నామంటే కారణం దేవుని వాక్యాన్ని పాటించారు, ఆలకించారు, జరిగించారు. దేవునికి స్తోత్రం. ఒకటి, నువ్వు ఫలించాలంటే నీటి యోరం నాటబడాలి. 2, ఫలించాలంటే విత్తనమైన నువ్వు నీ శరీరాన్ని చంపాల, నీ శరీరాన్ని చంపాల. 3వ విషయం జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యం. 15:5. నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తాడు. నేను ద్రాక్షావళిని, తీగలు మీరు. ఎవరైతే నాలో నిలిచి ఉంటారో వాడు బహుగా ఫలిస్తాడు. మనం కూడా చెట్లమే. నేను ఇందాక చెప్పా, మనం కూడా చెట్లమే. కానీ దేవుడు అంటాడు, మీ చెట్టు బాగలేదు, మీరు చెట్లుగా ఉన్నారు కానీ మీ కాయలు బాగలేవు. ఇప్పుడు బాగలేకపోతే ఏం చేయాలా? ఆ చెట్టు కొమ్మని తీసుకొచ్చి ఈ చెట్టుకి అంటు కట్టాల. అంటు కడితే ఈ చెట్టు ఫలాల యొక్క రుచి ఈ అంటు కట్టబడిన చెట్టు కొమ్మకు వస్తాయి. కొమ్మకు అంటు కట్టకపోతే ఆ చెట్టు ఎప్పుడు అట్లాగే ఉంటుంది, ఎప్పుడు చెట్టకాయలే కాస్తుంది, మంచి కాయలు ఎప్పుడు కాయలు. అర్థమవుతుందా? అందుకే దేవుడు అంటాడు, మీరు నాలో అంటు కట్టబడి నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. అంటు కట్టబడటం అంటే కలిసిపోవడం. దేవుడితో ఏమవ్వాలా? కలిసిపోవాలి. అంటే ప్రభు శిష్యులుగా తయారవ్వాలి. ప్రభు శిష్యులుగా తయారవ్వాలి. అంటు కట్టబడటం అంటే కలిసిపోవడం, దేవుడితో కలిసిపోవాలన్నమాట. 2వది, మనం ఎప్పుడు దేవునిలోనే నిలిచి ఉండాలి. అంటు కట్టబడిన తర్వాత మళ్ళీ పీకేమనుకో ఏమైద్ది? కొమ్మ వచ్చి పక్కన పడుతుంది, అది చచ్చుద్ది. చచ్చిదా చావదా? ఇప్పుడు చెట్టు ఉంది, బాగా ఫలించింది, బాగా ఎదిగింది, ఒక పెద్ద గాలివాన వచ్చి కొమ్మ ఇరిగిపోయింది అనుకో, కొమ్మ మళ్ళీ పక్కన పడి ఫలిస్తుందా? ఎందుకు ఫలించదు? చెట్టు నుండి వేరైపోయింది, అది ఫలించదు, అది చచ్చిపోద్ది. అందుకే ప్రభు అంటాడు, మీరు ఎప్పుడు నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఒకసారి యేసు ప్రభు వాక్యం చెప్పాడు. వాక్యం చెప్తా ఇక్కడ వాక్యం అయిపోయింది, ఇంకో చోటకు పోయాడు. చాలామంది వెంబడిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అంటే 70 మంది శిష్యులు. ఎంతమంది? 70 మంది శిష్యులు. అందరు ఎతుకుతున్నారు, యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు, ఎడిపోయాడు అని. ఈయన వాక్యం చెప్పాడు, ప్రార్థన చేయమని చెప్పాడు, నేను ఇంకో చోటకు పోతున్నానని చెప్పాడు. ఆయన పడవ ఎక్కువ ఇంకో చోటకు పోయాడు. ఇప్పుడు ఈ 70 మంది వెతుకుతూ ఉన్నారు. అదిగో ఆయన పలానా ఊరుకు పోయాడని చెబితే మళ్ళా పడవలు ఎక్కి వెళ్ళిపోయారు. అందరూ అక్కడికి పోయారు. అక్కడ పోయినాక యేసుప్రభు వాళ్ళందరూ చూసి వాక్యం వెతుకుతా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు అని అడిగాడు. మీరు ఎందుకు నన్ను ఏమన్నాడు? ఎందుకు నన్ను వెతుకుతున్నారు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పాల. యేసుప్రభు అన్నాడు,
తిండి కోసం వెతుకుతున్నారు కదా అని అన్నాడు. దేనికోసం? ఏది? నేను రెండు 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని ఎత్తి ప్రార్థన చేస్తే చాలా మందికి వచ్చినాయి కదా, ఇక ఎప్పుడు చూసినా ఇటు ఎత్తి ప్రార్థన చేస్తే తిందామని తిరుగుతున్నారా అని అన్నాడు. అని అప్పుడు వీళ్ళు మొహాలన్నీ చిన్నబుచ్చినాయి. మేము తిండి కోసం వచ్చామా అని మొహాలన్నీ చిన్నబుచ్చినాయి. అప్పుడు ప్రభు మళ్ళీ ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒకవేళ మీలో ఎవడన్నా అట్లా వెతికారు కానీ ఈ తిండి కోసం కాదు, పరలోకంలో నుండి వచ్చే అక్షయమైన ఆహారం కోసం వెతకండి అని అన్నాడు. ఏంటి ఆహారం అని ఒకడు అడిగాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, నేనే జీవాహారాన్ని, నన్ను తినండి అని అన్నాడు. అప్పుడు ఉన్నోళ్ళందరూ ఏమనుకున్నారంటే, అమ్మ ఈయన కోసుకొని తినాలేమో, ఇదేంది ఈయన తినమంటాడేంటి అని అందరూ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మిగిలింది ఎంతమంది అయ్యా అంటే 12 మంది మిగిలారు. 70 మంది శిష్యులు ఎంతమంది మిగిలారు? 12 మంది అయ్యారు. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళని ఒక ప్రశ్న అడిగాడు. ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వాక్యం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదాము? నీవు నిత్య జీవపు మాటలు గల వాడవు, నీవే పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం ఆయనతో చెప్పారు. అయ్యా అందరూ పోయారేమో, మేము మాత్రం పోం. 70 మందిలో అందరు పోతే ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. ఒక చిన్న మాట అంటే వెళ్ళిపోయారు. చిన్న మాట అన్నందుకు వెళ్ళిపోయారు. ఒకవేళ డౌట్ వస్తే కూర్చొని అడగాల, ఏసైనా అడగాల, అదేందయ్యా నిన్ను తినమంటావేందని అని అడగాల. అయ్యా అట్లా అంటున్నావేందయ్యా అని అడగాల. మీరు తిండిపోతులు అంటున్నావేందయ్యా అని అడగాల. కానీ ఏం అడగకుండా యేసుప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇక ఎప్పుడు నువ్వు వెంబడించలేదంట. కానీ మిగిలిన వాళ్ళని ప్రభు అడుగుతున్నాడు, మీరు కూడా నాతో ఉంటారా వెళ్ళిపోతారా అని అడిగాడు. మీరు కూడా నాతో కూడా ఉంటారా లేకపోతే వెళ్ళిపోతారా అని అడిగాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అంటాడు, నాతో నిలిచి ఉంటేనే మీరేమవుతారు? ఫలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత విచిత్రమో కదా. యేసుప్రభు శిష్యులు ఎంతమంది? యేసుప్రభు పరిచర్య చేసింది నజరేతు, గలిలయ, ఇంకొక ప్రాంతం ఉంది. 3 ప్రాంతాలే. యేసుప్రభు పరిచర్య చేసింది ఆ 3 గ్రామాలు. మహా అయితే ఒక 33 కిలోమీటర్లు ఉంటుందేమో. ఈ కొద్దిగా దూరం ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. కానీ యేసుప్రభు శిష్యులు 12 మందిని తయారు చేశాడు. 12 మందిని లోకం మీదకి పంపించాడు. ఈరోజు ఎన్ని సంఘాలు ఉన్నాయి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఈరోజు క్రిస్టియన్లు నిలబడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ లేనంత మంది నిలబడ్డారు. అసలు దీన్ని స్టార్ట్ చేసింది ఎంతమంది? 12 మంది. 12 మంది స్టార్ట్ చేస్తే ఆ 12 మందితో ఉన్న పరిచర్య మూలలకు పోయింది. ప్రతి మూలకు పోయింది. ప్రపంచపు మూలలకు పోయింది. పరిచర్య లేని ప్రాంతం లేదు. యేసు ప్రభు తెలియని ప్రాంతం లేదు. అందుకే ప్రభు అంటాడు, మీరు నాలో నిలిచి ఉంటే ఇంత దూరం వచ్చేవాళ్ళు, నాలో నిలవకపోతే మీరు ఫలించరు. మీరు నాలో నిలిచి ఉండాలి. ఒకటి అంటు కట్టబడాలా, నిలిచి ఉండాలి. 3వ విషయం ఏంటో తెలుసా? చెట్టుకి గాలి రాకుండా ఉంటుందా? ఎండ తగలకుండా ఉంటుందా?
చెప్పాలి. చెట్టుకి ఎండ తగలకుండా ఉంటుందా? ఎండ పట్టడం అంటే శ్రమలు రావటం. అప్పుడప్పుడు గాలి వస్తుంది, భీకరమైన గాలి వచ్చింది. ఆ గాలి చూసి అనుకుంటా చెట్టు పడుతుందిరా అని అనుకుంటాం, కానీ అది పడదు. పడిద్దా? తొందరగా పడదు. కానీ చెట్టు వంగిపోయేంత గాలి వస్తుంది అంటే కష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. రావని దేవుడు చెప్పట్లా, వస్తాయి, కానీ నిన్నేం చెయ్యవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ ప్రభువుతో నువ్వు అంటు కట్టబడితే, దేవుడితోనే నిలబడి ఉంటే ఆ కష్టాలు శ్రమలు నిన్ను ఏమి చేయవు. మనం అనుకుంటున్నా నాకు అన్ని కష్టాలు ఎవరికి లేవయ్యా అన్నాడు చాలామంది చెప్పే మాట, నా అన్ని కష్టాలు ఎవరికి లేవు. పక్కకెళ్ళి చూడండి, కొంతమంది చూడండి మీకంటే ఇంకా కష్టాలు పడుతున్నారు. దేవుడి దయ, మీరు ఇంకా కొద్ది కష్టాలు తగ్గినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కష్టాలు అని అనుకోమాకండి, ప్రార్థన చేయండి. ప్రభు మన పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా ఎదిగావంటానికి గుర్తేందో తెలుసా? కొన్ని కష్టాలు రాగానే కొమ్మ ఇరిగిపోద్ది, కొన్ని కష్టాలు రాగానే కొమ్మ ఏమైపోద్ది? దేవుడితో ఉండాల్సిన కొమ్మ ఏమైపోద్ది? ఇరిగి అవతల పడతాయి. ప్రశాంతంగా ఉండటానికి కింద అయితే బాగుందని, గాలి కొట్టుకుపోకుండా ఉంటామని కింద పడతారు, తర్వాత అది కుళ్ళిపోయి చచ్చిపోద్ది. కొంతమంది పరిస్థితి అట్లాగే ఉంటుంది. ఆత్మీయంగా దేవుడితోనే ఉంటాం, కష్టాలు రాగానే దేవుడిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాం. కానీ చెట్టుతో అంటుకట్టబడి ఉంటేనే ఫలిస్తావు, విడిగా వెళ్ళిపోతే మాత్రం ఫలించవు. దేవుడు చెప్తున్న మాట, మనం ఆత్మీయంగా ఎదిగామంటానికి గుర్తేందో తెలుసా? శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా ధైర్యంగా నిలబడటమే నువ్వు ఆత్మీయంగా ఎదిగావంటానికి గుర్తు. శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి అని చెప్పి వెళ్ళిపోయావంటే నువ్వు ఇంకా చిన్నపిల్లోడివి అని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు ఉదాహరణ చెప్తాను. పిల్లోళ్ళకి నీళ్ళు పోస్తాంగా, పిల్లలకి నీళ్ళు పోస్తాం. ఒక్కోసారి సబ్బు కళ్ళలో పోయిద్దా పోదా? ఏం చేస్తాడు పిల్లోడు? బ్యామని ఎడతాడు ఆడ. అదే సబ్బు నీ కళ్ళలోకి పోతే నువ్వు కూర్చొని దొడ్లకి మే కళ్ళలో సబ్బు పోయింది అని ఏడ్చావనుగా, చూసేవాడు ఏమంటాడు? అబ్బాయి బలి ఏడుతున్నాడు ఆడ. పెద్దోడివి నువ్వు తట్టుకుంటావు, పిల్లలు తట్టుకోలేరు. ఆత్మీయంగా నువ్వు శ్రమలు వచ్చినప్పుడు పోయావంటే నువ్వు పిల్లోడి స్టేజ్లోనే ఉన్నావు అని అర్థం. నువ్వు తట్టుకొని నిలబడగలిగినావంటే నువ్వు ఇంకా ఎదిగి ఉన్నావు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఆ సబ్బేవి నిన్ను చంపదు, ఆ సబ్బేవి నీ కళ్ళు దొబ్బేయదు. ఏం కాదు, కాసేపు మంట పుడుతుంది, రుద్దుకుంటే బాధ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు నాలో నిలిచి ఉండాలి, మీరు నాకు అంటుకట్టబడి ఉండాలి. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా నాతో నిలబడి ఉంటే మీకు ఏం కాకుండా చూసే బాధ్యత నాది. ప్రభు చెప్తున్న మాట. ఇంకొక మాట చెప్తాను. చెట్టుతో అంటుకట్టబడి ఉంటే మంచి కాయలు కాసిద్దా, చెడు కాయలు కాసిద్దా? కాసిద్దా కాయదా? ఖచ్చితంగా కాస్తాయి. యేసయ్యతో ఉంటే మంచి కాయలు కాస్తాం, యేసయ్యతో లేవు అనుకో చెడు కాయలు కాస్తాం. అదే గుర్తు. నువ్వు యేసయ్యతో ఉన్నావా, యేసయ్యతో లేవా? గుర్తేందంటే నీలో మంచి కాయలు కనబడితే నువ్వు యేసయ్యతోనే ఉన్నావని, చెడు కాయలు కనబడితే యేసయ్యతో లేవు అని అర్థం. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభుతో అంటుకట్టబడి ఉండాలి, ప్రభుతో అంటుకట్టబడి ప్రభుతో నిలబడి ఉండాలి. ఒకటి, నీ శరీర అవయవం చచ్చిపోవాలి. 2, నీటి ఓర నాటబడాల. 3, ప్రభుతో అంటుకట్టబడి నిలకడగా ఉండాలి. చివరి ఒక మాట చూపించి నేను ముగిస్తాను. చదవండి లూకా 8:15. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వాక్యం. మంచి నేలను
విత్తనాన్ని పోలిన వారు ఎవరనగా మంచి మనస్సుతో వాక్యాన్ని విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఏ నెల? మంచి నెలలో పడ్డ విత్తనాలంట 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగా ఫలించిందంట. ఏ నెలలో పడింది? ఏ నెలలో పడింది? మంచి నెల. నేను టూకీగా అర్థమయ్యేది చెప్తాను. నేల అంటే సంఘం, గుర్తుపెట్టుకోండి. నేల అంటే సంఘం. పడ్డ విత్తనం ఎవరయ్యా అంటే మనమే. మనం ఫలించాలి. 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించాలంటే ఏ నెలలో పడాలా? సంఘాలన్నీ ఒకటే. ఒక ఆయన విత్తనాలు తీసుకొని విత్తనం వేశాడంట. మీరు చదివితే కొన్ని బాటలో పడ్డాయంట. ఎక్కడ పడ్డాయి? కొన్ని రాయి మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ కంచెల్లో పడ్డాయి, కొన్ని మంచి నేల మీద పడ్డ విత్తనాలు విస్తారంగా ఫలించినాయి. కానీ బాటలో పడ్డ విత్తనాలు లేవు, రాయి మీద పడ్డ విత్తనాలు లేవు, ముళ్ళ కంచెల్లో పడ్డ విత్తనాలు లేవు. ఇంతకీ ఈ బాట, రాయి, ముళ్ళు ఎక్కడున్నాయి? చెప్పండి. నేల అంటే ఏం చెప్పాను? సంఘమే. అవునా కదా? వేసేవాడు విత్తనాలు బాగానే వేసాడు, కానీ విత్తనాలు పోయి ఎక్కడ పడ్డాయి? వేరు చోట్ల పడ్డాయి. స్థలం ఒకటే, నేల ఒకటే, సంఘం ఒకటే. నువ్వు ఏ సంఘానికి పోయినా అన్ని సంఘాలు ఒకటే. కానీ సంఘాలలో ఏమున్నాయి అంటే అందరు పోయే బాటలు ఉంది, తొక్కుంట పోయే వాళ్ళు ఉన్నారు సంఘంలో. బాట అంటే అర్థమైంది? అందరు పోయే దారి. అర్థమైందా? ఒక నడిచాడు అనుకో, ఈడు వెనకీడతో పోతుంటారా, దారి అయిపోద్ది. బాటలో పడ్డాయంట. సంఘాలలో బాటలు ఉన్నాయి, కొన్ని లోక సంబంధమైన బాటలు ఉన్నాయి. మనమే సంఘం సిద్ధాంతాలు కల్పించుకుంటుంటాం. కులానికి ఒక సంఘం పెట్టుకుంటాం. మా కులపు సంఘం అండి అదే. ఎవడు చెప్పాడు? లోకానుసారమైన సంఘాలు ఉండవు, దేవుడు కట్టిన సంఘాలు నిలబడతాయి. ప్రైజ్ ది లార్డ్. లోక సంబంధమైన ఆచారాలు సంఘాల్లోకి తేకూడదు. అలాంటివి ఉంటే పడిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. సంఘంలోనే ఉంటున్నాం. బయట ఉన్న వాళ్ళు చెప్పిన ఆచారాలన్నీ పాటిస్తున్నాం. దేవుడు చెప్పినవి కాదు. ఎవరు చెప్పినవి? బాటలో పోయేవాళ్ళు వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తున్నాం. సేవకుడు చెప్పినవి కాదు. వాళ్ళు బాటలో పడ్డ విత్తనాలు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? బాటలో పడ్డాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాయి మీద పడ్డాయి. రాయి మీద పడ్డాయంటే శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు ఎండ తగలగానే దానికి వేరు లేదంట, చచ్చిపోతారు. సంఘాల్లో ఏమున్నాయి? విత్తనాలు, రాళ్ళు ఉన్నాయి. సంఘాల్లో ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. ముందు ఆ రాళ్ళు తీసేస్తే విత్తనం ఫలిస్తుందా? అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆచారాలు అనేవి సంఘంలో లేకుండా ఉంటే ఫలిస్తుంది. సంఘంలో ఆచారాలు ఉండకూడదు. రెండోది, సంఘంలో ఏముండకూడదంటే రాళ్ళు ఉండకూడదు. సేవకుడు విశ్వాసిని ఎలా తయారు చేయాలంటే శ్రమలు వచ్చినా నిలబడే స్థితికి తయారు చేయాలి. అర్థమైందా? కష్టాలు వచ్చినా నిలబడే స్థితికి తయారు చేయాల. అలా తయారు చేస్తే ఆ విత్తనం ఫలిస్తుంది. ఇంకొకటి, మూడో విత్తనం ఎక్కడ పడింది? ముళ్ళ బాటలో పడింది. ముళ్ళు అంటే ఇహలోక సంబంధమైన కోరికలు, ధనాశ, ఇవి. దేవునికి స్తోత్రం. అదే లూకా సువార్తలో ఉంది చూడండి, 14వ వచనం. 8:14. ధన భోగముల చేతను
అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. పరిపక్వముగా ఫలించరు. డబ్బు మీద సంఘాలను కట్టేవాళ్ళు ఉన్నారు చాలామంది. డబ్బు మీద సంఘాలు కట్టేవాళ్ళు ఉన్నారు. మా చర్చికి వస్తే ఏదైనా ఇస్తాం, మా చర్చికి వస్తే ఏదైనా చేస్తాం, అవి నిలబడవు, ఉండవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, మా చర్చికి వస్తే పోయిన చొప్పులు ఇస్తాడట, సమాధి పెట్టకిస్తాడట. అంటే మరి సావమని అగూరుకుంటుందా? సేవకుడు ఏం కోరాలా? బతికి కలకలాడుతూ ఉండమని కోరాలా? మా చర్చికి వస్తే విశ్వాసులు సస్తే పెట్టిస్తాం, మా సంఘానికి వస్తే మీ పుట్టినరోజులు చెబితే మేము కేకులు ఇస్తాం. ఎందుకు నీ కేకులు? ఏం చేసుకోను? నువ్వు చెప్పాల్సింది అది కాదు. సేవకుడు ఆత్మీయంగా బలపరచబడాలని కోరుకోవాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా పిల్లలు ఎదగాల, నా పిల్లలు ఆత్మీయంగా ఉండాలా, నా పిల్లలు పరలోక రాజ్యానికి వారసులు కావాలా, అన్ని విషయాలలో కలకలాడుతూ ఉండాలని కోరుకోవాలా. చెప్పులు బదులు చెప్పులు ఇస్తా, కేకులు ఇస్తాను, పెట్టెలు ఇస్తాను, ఇది కాదు. బియ్యం బస్తా ఇస్తాను. వాటి కోసం పోతే మీరు ఎక్కడికి పోయినట్టు పొల్ల కంచెల్లో ఉన్న పొలానికి పోయినట్లు లెక్క. అది ఎదుగవు, కొంతకాలం ఎదుగుతాయి, తర్వాత అణిచివేయబడతాయని బైబిలే చెప్తారు. కనుక మంచి నేలన పడ్డ విత్తనాలు విస్తారంగా ఫలిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మిమ్మల్ని విస్తారంగా ఫలించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలా మిమ్మల్ని ప్రభు ఫలింపజేయునుగా. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థించండి.